శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. అమ్మవారి దయతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మవారి ముఖారవింద వర్ణనలో భాగంగా ఈరోజు మనము 17వ నామమైన వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక ఈ నామం గురించి తెలుసుకోబోతున్నాము. ఈ నామము కేవలం అందాన్ని వర్ణించేది మాత్రమే కాదు, మన మనసును, ప్రాణశక్తిని నియంత్రించే అద్భుతమైన రహస్యము ఈ నామం వెనుక ఉంది. మరి ముందుగా ఈ నామం ఎలా ఉచ్చరించాలో తెలుసుకుందాము. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. ఇది మొత్తము 16 అక్షరాల నామము. అంటే ఈ నామాన్ని మధ్యలో ఎక్కడ విడతీయకూడదు, ఆపకూడదు అనమాట. కట్గా చేసి చెప్పకూడదు. మొత్తం నామాన్ని ఒకేసారి పలకాలి. నామావళిలో వచ్చేసరికి ఓం కానీ శ్రీ కానీ చేర్చి చతుర్థి విభక్తిలో చెప్పాలి. శ్రీ వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయై నమః అనేసి అని చెప్పి, ఇంకా ఈ నామములోని ఒత్తులు దీర్ఘాలు చూస్తే కనుక సా కింద మా ఒత్తు వచ్చింది. ల్యా అన్నప్పుడు మాంగళ్య అంటాం కదా, ల్యా అన్నప్పుడు లా కింద యావత్తు వచ్చింది. చిల్లిక లా కింద లావత్తు వచ్చింది. ఇంకా ఈ నామంలోని దీర్ఘాలు చూస్తే మా, తో, కా ఇవి దీర్ఘాక్షరాలు స్పష్టంగా పలకాలన్నమాట. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. ఇంకా ఈ నామము పదవిభజన చూస్తే వదన అనేసి అంటే, ఇంకా ఈ నామము పదవిభజన చూస్తే వదన అంటే ముఖము అని, స్మర అంటే మన్మధుడు అని, మాంగళ్య గృహ అంటే శుభప్రదమైన ఇల్లు అని, తోరణ అంటే ఇంటి గుమ్మానికి కట్టే అలంకారణ తోరణం అన్నమాట, చిల్లిక అంటే కనుబొమ్మలు. అమ్మవారి ముఖము మన్మధుడికి ఒక మంగళకరమైన ఇల్లు వంటిది. ఆ ఇంటి గుమ్మానికి కట్టిన పచ్చని తోరణాల వలె అమ్మ కనుబొమ్మలు ప్రకాశిస్తున్నాయి అనేసి అని చెప్పి, ఈ నామంలోని స్థూలార్థం చూస్తే అమ్మవారి కనుబొమ్మలు వింటి ఆకారం వలె ఉండి మన్మధుడి రాజ్యానికి స్వాగతం పలికే తోరణాల వలె అతి సుందరంగా ఉన్నాయి అని. సూక్ష్మార్థం చూస్తే స్మర అంటే కేవలం కోరిక కాదు, స్మరణ జ్ఞాపకము అని. మనలోని చైతన్యాన్ని మేలుకొలిపే కేంద్రము అమ్మవారి ముఖము. కనుబొమ్మలు ఆ చైతన్యానికి రక్షణ కవచాలు. అంతరార్థం చూస్తే మన్మధుడు లోకాన్ని గెలుస్తాడు, కానీ మన్మధుడినే గెలిచే శక్తి అమ్మవారి కనుబొమ్మల కదలికలో ఉంది. అమ్మ కనుబొమ్మలు ఒక్కసారి కదిలితే సృష్టి, స్థితి, లయలు జరుగుతాయి. యోగ శాస్త్రం ప్రకారం చూస్తే మన శరీరములో 2 కనుబొమ్మల మధ్య ఉండే స్థానమే ఆజ్ఞాచక్రము. ఈ నామంలోని చిల్లిక అంటే కనుబొమ్మలు కదా, ఆజ్ఞాచక్రాన్ని సూచిస్తాయి. ధ్యానం చేసేటప్పుడు దృష్టిని కనుబొమ్మల మధ్య నిలిపితే మనసు నిశ్చలమైన కుండలిని శక్తి పైకి ప్రవహిస్తుంది. అమ్మవారి కనుబొమ్మలు ఆ యోగ శక్తికి ద్వారబంధాలు. ఇంకా ఈ నామములోని బీజాక్షర శక్తి చూస్తే కనుక వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అనే ఈ నామాన్ని ఉచ్చరించినప్పుడు కలిగే శబ్ద తరంగాలు మెదడులోని పిట్యూటరీ ఇంకా పీనియల్ గ్రంథిపై ప్రభావం చూపుతాయి. ఇది మానసిక ప్రశాంతతను ఇచ్చి ఏకాగ్రతను పెంచుతాయి అన్నమాట. మరి ఈ నామాన్ని జీవితానికి ఎలా అన్వయించుకోవాలి అంటే, తోరణం ఎలాగైతే ఇంటికి అందాన్ని, మంగళాన్ని ఇస్తుందో, మన మాట, నవ్వు ఇతరులకు శుభాన్ని కలిగించేలా ఉండాలి. క్రోధంతో కనుబొమ్మలు ముడివేయకుండా అమ్మవారి వలె ప్రసన్నంగా ఉండడము నేర్చుకోవాలి. ఒక చిన్న కథ చూద్దాము. ఒక గొప్ప రాజభవనానికి వెళ్ళినప్పుడు మనం ముందుగా చూసేది అందమైన తోరణము. అది లోపల ఉండే వైభవాన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి ముఖములోని కనుబొమ్మల ప్రశాంతతను బట్టి వారి అంతరంగం ఎంత పవిత్రమైనదో చెప్పవచ్చు. మన్మధుడు శివుడిని ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు భస్మమయ్యాడు,
కానీ అదే మన్మధుడు అమ్మవారి కనుబొమ్మల నీడలో స్మరగా అంటే మంగళకరంగా మారాడని పురాణాలు చెబుతున్నాయి. అంటే అమ్మవారిని శరణు కోరితే మనలోని కామ క్రోధాలు కూడా మంగళకరంగా మారుతాయి అనేసి అని చెప్పి. ఈ నామాన్ని స్మరించడం వల్ల కలిగే ఫలితం ఏంటో చూద్దాము. ముఖ వర్చస్సు పెరుగుతుంది, ఆజ్ఞాచక్రం ఉత్తేజితమై నిర్ణయ సామర్థ్యం అనేది పెరుగుతుంది, కుటుంబంలో మంగళకరమైన అంటే శుభకార్యాలు జరుగుతాయి. అమ్మవారి దీవెనలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ రేపు మరొక నామంతో మళ్ళీ కలుద్దాము. మీకేమైనా డౌట్లు ఉన్నా కింద కామెంట్ చేయండి, నాకు తెలిసినంతవరకు క్లారిఫై చేస్తాను. అందరూ కూడా శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.